వీటిలో ఒక కవర్ వచ్చేసి 2.5 వయసు, ఒక కవర్ వచ్చేసి 3 సంవత్సరాల వయసు, ఒక కవర్ వచ్చేసి 1 ఇయర్, 1½ ఇయర్ అట్లా వీటి వయసు అనమాట. ఏంటి వయసు అంటున్నా అనుకుంటున్నారా? ఇలాగా మీకు కూడా జరిగిందా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ కవర్లన్నీ ఏంటంటే నాకు ఇంతకుముందు ఆల్రెడీ డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళ బట్టలు అనమాట. ఆ డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ ఈ చీరలన్నీ తీసుకొచ్చి ఇచ్చారనమాట. నేను ముందు ఆ డబ్బులు ఇవ్వండి, అప్పుడు వీటిని కొడతాను అని చెప్పాను. అవి ఇవ్వకపోగా వీటిని తొందరగా కుట్టండి, రెండింటికి కలిపి డబ్బులు ఇస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారనమాట. నేనేమంటాను, మీరు వీటికి ఇవ్వకపోయినా పర్వాలేదు, ముందు నాకు ఇవ్వాల్సినవి అయితే ముందు అవి తెచ్చి ఇవ్వండి, వీటికి కుడతాను, వీటికి ఇవి ఇచ్చేటప్పుడు మిగతా డబ్బులు ఇచ్చేద్దరు అని చెప్పాను. కానీ వాళ్ళు సరే రేపు ఇస్తాము, ఎల్లుండి ఇస్తాము, ఒక వారంలో ఇస్తామని చెప్పి వారం కాస్త నెల అయింది, నెలలు కాస్త నెలలు అయిపోయాయి. ఇంకా వీళ్ళు ఇవ్వర్లే అనేది కొంతమందిని అయితే వెనక్కి ఇచ్చేసానండి. నాకు డబ్బులు ఇవ్వాల్సినవి ఉంచుకున్నాను, డబ్బులు ఇచ్చేది లేని వాళ్ళవి వెనక్కి ఇచ్చేసాను. ఇంకా వీళ్ళు ఎలాగో ఇవ్వర్లే అని చెప్పేసి. ఇప్పుడు నేను చూపించబోయే ఈ బ్లౌజులు అయితే 4 సంవత్సరాల పై వయసేనండి, తక్కువేం కాదు. ఈమె అచ్చం బ్లౌజులు 6 తీసుకొచ్చి ఇచ్చింది, చీరలు ఇవ్వలేదు. ఆ బ్లౌజులకి ఇంకా లైనింగ్లు నేనే వేశాను, నాకు ఎక్స్ట్రా అదొక లాస్. ఇవే కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాను, కనీసం ఒక 100 రూపాయలు బ్లౌజ్కి 100 రూపాయలైనా ఇచ్చి బ్లౌజులు తీసుకెళ్ళమని చెప్పి నేను బ్రతిమలాడాల్సి వస్తుంది ఆమెని. ఇంకా మిగతా వాళ్ళు అసలు కనిపించడం లేదు, నేను అడగను లేదు. వాళ్ళ ఇల్లు ఎక్కడో పల్లెలో అనమాట. ఆ పల్లెలు వీళ్ళందరివి పల్లెలోనేనండి. వాళ్ళని ఇంకా అడిగి నాకు విసుగొచ్చేసింది. ఇంకా వీటన్నిటిని ఎవరో ఒకరికి ఇచ్చేద్దాంలే, ఇంటి ముందుకు వస్తారు కదా, వాళ్ళకి ఎవరో ఒకరికి ఇచ్చేద్దాము అని అనుకుంటున్నాను. వీటిని దాచిపెట్టలాక నాకే విసుగొచ్చేసింది. ఇంట్లో అడ్డంగా ఉన్నాయి ఇవి, ఎవరో ఒకరికి ఇచ్చేయాలి చూసి. పల్లెలో వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాకు ఇలానే చేశారండి, డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కొంతమంది బట్టలు తీసుకెళ్ళిపోయి రేపిస్తాను, ఎల్లుండి ఇస్తానని చెప్పి అసలు ఇప్పటివరకు ఇచ్చిన వాళ్ళే లేరు. అలానే అందరూ ఇలానే ఉండరు కదా. కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు తీసుకోవాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. అందుకే అందరికీ ఆచితూచి తీసుకుంటున్నాను, వీళ్ళు ఇస్తారా లేదా, ముందు ఇస్తేనే కుడతాను అని చెప్పి జాగ్రత్త పడుతున్నాను. వీళ్ళు అసలు డబ్బులు ఇచ్చి కుట్టించుకోవాలనుకుంటారో లేకపోతే ఫ్రీగా కుట్టించుకోవాలనుకుంటారో నాకైతే అసలు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళు మీకు కూడా తగిలితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.